ఈ మధ్యన యాక్టివ్నెస్ పెంచుకుంది అనడానికి సాక్ష్యం అది. అవును, అది కరెక్ట్. అంటే ఓ రకంగా చెప్పాలంటే చాలా ప్రిపేర్డ్గా ఉంటుంది. వాస్తవంగా ఈ మహానాడు అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ రోజు నాయకులు కార్యకర్తలు అందరూ జనంలోకి వెళ్ళిపోయి మేము అదిగో అంత చేసాం, ఇది చేసాం, అది చేసామని చెప్పడానికి ప్రిపేర్ అవ్వమని నిన్న లోకేష్ కూడా పిలిపించారు. మనం జనం దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళడానికి ముందే ఆ జనానికి గుర్తు చేస్తున్నారు. వీళ్ళేమి వెళ్ళరు. అంటే ఈ నిరసన రేపు నిరసన కూడా కాదు, నిరసన సపరేట్. వాళ్ళు ఏం మిస్ చేశారో గుర్తు చేస్తున్నారు. అది ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళగానే 50 ఏళ్ళు వచ్చింది మా వాడికి పెన్షన్ ఏదయ్యా, కొత్తోడికి ఇదిగో ఇంతవరకు పెన్షన్ రాలేదా, 2 ఏళ్ళు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, 60 ఏళ్ళు వచ్చేసి ఆయనకి 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ల పెన్షన్ మాది పోయింది కదయ్యా, అట్లాగే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని మేము కూర్చుంటే నాకు పెన్షనే రాలేదు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు, అట్లాగే నెలకి 1500 ఇస్తానన్నారు కదా, ఏదయ్యా, ఈ ముక్క రావాలి, ఈ ముక్క వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. అది ఇప్పుడు బుక్లెట్ రిలీజ్ చేయటం. వాళ్ళకి ముందుగానే వైసీపీ వాళ్ళు ఇది ఇస్తారు, డైరెక్ట్ గా ఇంటికి ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు డిజిటల్ తయారు చేశారు. డిజిటల్ బుక్లెట్ పంపిస్తే వాట్సాప్ లో ఒకళ్ళకొకళ్ళు రోజున అందరూ